హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి టేస్ట్ కుకింగ్. ఇవాల్టి వీడియోలో టూటీ ఫ్రూటీ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇవి డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్, కేక్, జ్యూస్ వీటిలోకి చాలా బాగా యూజ్ అవుతాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక పుచ్చకాయని తీసుకుంటున్నాను. మనం తిన్నాక మిగిలిన ఎండింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి కింద గ్రీన్ కలర్లో ఉండే లేయర్ని మొత్తం ఇలా నైఫ్తో తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మధ్యలో ఉండే వైట్ పార్ట్ను మాత్రమే మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటాము. ఈ వైట్ పార్ట్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సైజు అంతా కూడా ఒకే విధంగా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా సైజు అంతా ఒకేలా వచ్చేలా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్లో కట్ చేసుకొని పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల పుచ్చకాయ ముక్కలను వేసుకుంటున్నాను. వీటిని 2 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించుకోకూడదండి. జస్ట్ ఇలా మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత మంటని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలను కూడా వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న ఈ ముక్కలని ఏదైనా ఒక క్లాత్లో ఇలా చల్లారనివ్వాలి, లేకపోతే ఇవి ముడతలు వస్తాయన్నమాట. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1/2 కప్పు షుగర్ను యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల ముక్కలకి 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా లైట్గా తీగ పాకంలోకి వచ్చినప్పుడు ఈ పానకంలోకి కట్ చేసుకొని ఉడికించుకున్నటువంటి ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి. తర్వాత ఈ ముక్కల్లోకి ఎసెన్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్లయింగ్ బర్డ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే వేసుకోండి. తర్వాత ఇది కంప్లీట్గా చల్లారినాక 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే మీరు ఎన్ని కలర్తో తయారు చేసుకుంటారో అన్ని కలర్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. దీనిలోకి జస్ట్ నేను 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. వేసుకోవాలి. నేను ఇక్కడ ఎల్లో, రెడ్, ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిపైకి ఒక మూత పెట్టి ఓవర్ నైట్ ఇలా వదిలేయండి. నెక్స్ట్ డేకి ఇవి పానకం అంతా కూడా పట్టుకొని కలర్ని కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు వీటిని ఒక పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంటే వీటిని కొంచెం డ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెము పానకంలో ఉంటాయి కదా, అందుకు. సో ఇలా ప్లేట్ మీద ఓపెన్గా పరుచుకొని పెట్టుకోవాలి. కానీ ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి, ఇవి ముడతలు వచ్చి దగ్గరికి అయిపోతాయి. వీటిని తీసుకొని 8 కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 6 మంత్స్ దాకా ఇవి ఫ్రెష్గా ఉంటాయండి. అంతేనండి, ఏ రెసిపీలోకైనా వీటిని మనం వాడుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్లో పచ్చి బొప్పాయి కూడా చేసుకోవచ్చు. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ ఉండదు. కాకపోతే అది కొంచెం హార్డ్గా ఉంటుంది, ఇది అనేది సాఫ్ట్గా ఉంటుంది, అంతే తేడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.